ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనతో సూటిగా మరి స్పష్టంగా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అది సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ లేఖనం. నీ పనుల భారమును దేవుని మీద వేయము, నీ ఉద్దేశము సఫలమగును. అవును, అనుదినము మన యొక్క పనులను మనం ఇతరుల మీద వేస్తాం, ఇతరుల మీద ఉంచుతాం. కానీ నీ పనుల భారమును మనము దేవుని మీద ఎప్పుడైతే వేయగలుగుతున్నామో అప్పుడు మాత్రమే మన ఉద్దేశము దేవుడు సఫలపరుస్తాడు. ఏ ఉద్దేశంతో ఈ దినమున నువ్వు పని పెట్టుకున్నావో ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పని భారమును దేవుని మీద వేయి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ భారము దేవుని మీద వేయుము. అంటే నీ పనుల భారమును కూడా దేవుని మీద వేయి. ఖచ్చితంగా ఆయన ఏ ఉద్దేశం అయితే నువ్వు అనుకున్నావో దాన్ని ఆయనే సఫలపరుస్తాడు. మరి చూడండి, ఈ దినం వరకు అలా మనం లేము, ఉండడం లేదు. మరి ఈ దినమునైనా సరే దేవుని మీద ఆధారపడి ప్రభువైన యేసు క్రీస్తు మీద మన పనుల భారమును వేయగలిగినట్లయితే మన ఉద్దేశములన్నిటిని కూడా దేవుడే సఫలపరుస్తాడు. ఇలా మనం ఉందామనుకుంటే ఖచ్చితంగా అందరము తలలు ఉంచుకుంటాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన అన్ని నామముల కన్నా ఉన్నతమైన క్రీస్తు యేసు నామమునకు నీవు ఈ నూతనమైన దినమును ఇచ్చి సజీవుల లెక్కలో ఉంచిన అందుకై నీవిచ్చిన ఆయుష్ కాలమునకై మీకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాము ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఈ ఛానల్ను వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి నాయన వినగలిగినటువంటి చెవులను దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును దయచేయమని, ఆ రీతిగా మా భారమును మీ మీద వేసి మా ఉద్దేశంలో నీవు సఫలపరుస్తావు అని ఆశ కలిగిన ప్రతి ప్రాణమును నీవు తృప్తిపరచమని బ్రతిమలాడుకుంటూ ప్రభా, అందు నిమిత్తమై నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళినై యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.